ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జనరల్‌గా ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే, ఒకవేళ ఆయన హిందూ నాయకుడు అనుకోండి. ఒక దర్గాకో, మసీదుకో వెళ్లారు. ప్రార్థనలు చేసేటప్పుడు టోపీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నామలై అంటారు. అన్నామలైకి ఒక నేషనల్ మీడియాలో ఒక క్వెషన్ అడుగుతారు. మీరు ఇతర మతాలని గౌరవిస్తారంటే వై నాట్? నేను ఖురాన్‌ని కూడా చదువుతాను. ఖురాన్‌లో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి అని చెప్పారు. ఎవరు? అన్నామలై గారు. అలాగే మరి మీరు టోపీ ఎందుకు పెట్టుకోరు? టోపీ పెట్టుకోనని పలు సందర్భాల్లో చెప్పారు అంటే, ఇక్కడ మైనారిటీలని నేను చీట్ చేయదలుచుకోలేదు. అందుకే టోపీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని స్పష్టపరిచారు. ఏ విధంగా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా దర్శనమిచ్చారు కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మైనారిటీలని సంతుష్టీకరణ చేయటం వేరు, మైనారిటీలని అభివృద్ధి పరచడం వేరు. నేను నీకు బాగు చేస్తాను అని హామీ ఇవ్వటం వేరు, ఆ హామీని అమలు చేయటం వేరు. నేను ఒక హిందూ నాయకుడిగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు ఒక ముస్లింవి, లేదా ముస్లింకి సంబంధించిన సమూహము, మీ అందరి విశ్వాసాన్ని గౌరవిస్తూనే నా ధర్మాన్ని నేను పాటిస్తూ ఉంటా. సో ఇక్కడ ఖచ్చితత్వము, హిపోక్రసీ లేదు, డ్రామా లేదు, ఓవర్ యాక్షన్ లేదు. తద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. అటువంటి నాయకులనే మైనారిటీలు కూడా నమ్మాలి అని చెప్పేసి అన్నామలై మాట్లాడారు. అలా కాకుండా మనల్ని మనం చంపుకొని పక్క వాళ్ళని బతికించేస్తామనే కోణంలో మన ధర్మనిష్టను కోల్పోయి పక్కవారి ధర్మాన్ని ఆచరించడంలో కనబరిచేటటువంటి తీరు కేవలం సంతుష్టీకరణలో భాగం అవుతుంది. మన బొట్టు ఇప్పుడు ఉదాహరణకి హిందూ నాయకులు మిగతా మైనారిటీ పెద్దలు ఉంటారు కదా, మత పెద్దలు, వారికి బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. వారు బొట్టు పెట్టుకోనక్కర్లేదు, వీళ్ళు టోపీ పెట్టుకోనక్కర్లేదు. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండండి, అలా ఉండి వ్యవహారాన్ని నడపండి. కానీ ఇది మాత్రం కనిపించదు చాలా సందర్భాల్లో. ఇప్పుడు అదే ముస్లిం నాయకులు ఒక హిందూ సభకు వచ్చారనుకుందాం, వస్తే వారు కాషాయ కండువా కప్పుకోవడము, బొట్టు పెట్టుకోవడము చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ హిందూ సభ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు చెయ్యరు, సాహసించరు. ఇంకా చెప్పాలంటే గట్టిగా చెయ్యరు. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ వేషధారణలోనే వస్తారు. మరి ఎందుకు హిందువులకే ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? హిందూ నాయకులకే అంటే అలా చెడిపోయారనమాట. ఆలోచన విధానం మారాలి. అన్నామలై ఈ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అన్నామలై, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా, మోదీ గారు కూడా ఈ విషయాన్ని ఇలాగే మాట్లాడారు. స్పష్టంగా హిపోక్రసీ లేని యాక్టింగ్ చేయరు వాళ్ళు. వారేంటో వారిలాగానే ఉంటూ రాజకీయాలు చేస్తారు. నువ్వు నమ్మావా ఓటేస్తావు, నమ్మకపోతే ఓటు వేయవు, దట్స్ ఇట్. కానీ ఇక్కడ అపీజ్మెంట్ పాలిటిక్స్కి తావు లేకుండా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మరి వారు అలా చేయటంలో ఆలోచన విధానమే, ప్రతి ఒక్కరూ ఇమీడియట్గా మారిపోవాలని ఏం లేదు ఇక్కడ. కానీ మనకు అలా అనిపించింది చెప్పాం. సో ఆయన పిఠాపురంలోని చర్చి దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నటువంటి వార్త కూడా ఇక్కడ వేయడం జరిగింది.